ప్రకృతి సంపదను విచ్చలవిడిగా కొల్లగొడుతూ కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు కొందరు అక్రమార్కులు. వాగులు, వంకలు, చెరువులు, గుట్టలు తేడా లేకుండా దందా నడిపిస్తూ దర్జాగా సంపాదించుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం గూడెం గ్రామానికి ఆనుకుని ఉన్న సొంటునూరు కొండ సర్వే నెంబర్ 1లో అక్రమంగా ఎర్రమట్టిని వందల లారీలతో అక్రమంగా తరలించేస్తున్నారు కొంతమంది కేటుగాళ్లు. ఈ ప్రాంతంలో ఉండే అపారమైన ప్రకృతి సంపద అక్రమార్కులకు కలిసి వస్తోంది. పేరున్న నాయకుల పేర్లు చెప్పుకుంటూ కొందరు ఎర్రమట్టి దందాల్లో మునిగి తేలుతున్నారు. ఈ దందాలో రాజకీయ ఒత్తిళ్లతో సతమతమవుతున్న రెవెన్యూ మైనింగ్ అధికారులు ఇలాంటి దందాలను చూసి చూడనట్లు వదిలేయాల్సిన పరిస్థితి నెలకొన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ దందాను ప్రశ్నించిన విలేకరులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా బీబీఎస్ న్యూస్ సీఈఓ వెంకటరమణ బద్రి మరింత సమాచారం అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో టెక్కల మండలంలో ఎర్రమట్టి మాఫియా అయితే రెచ్చిపోతుందని చెప్పచ్చు. రోజు రోజుకు కూడా ఈ యొక్క ఎర్రమట్టి మాఫియా అనేది ఇక్కడ ఎక్కువగా చలమణి అవుతుంది. అయితే దీనిపై సంబంధిత అధికారులు కూడా ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం అయితే అశోచనీయంగా చెప్పుకోవచ్చు. అయితే మనం ప్రస్తుతానికి గూడెం అనే సర్వే నెంబర్ 1లో ఈ యొక్క కొండ ప్రాంతంలో ఉన్నాయి. ఈ కొండ ప్రాంతంలో చూడొచ్చు ప్రతి ఒక్క ఇక్కడ మట్టి పిల్లలు కూడా అక్రమంగా తరలిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ నిర్వాహకులు ఎవరు అనేది ఎవరూ తెలియట్లేదు. ఎందుకంటే ఇక్కడ వందలాది లారీలు రోజుకు ఇక్కడ నుంచి ఈ ఎర్రమట్టి అనేది తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఎవరు వచ్చి ఇక్కడ అడిగినప్పుడు కూడా దీనికి సంబంధిత అధికారులు కానీ సంబంధిత ఎవరి నిర్వాహకులు కానీ కూడా ఇక్కడ లేకపోయే పరిస్థితి అయితే ఉంది. ఇది కేవలం ఇక్కడ వాహనాలు డ్రైవర్లు అయితే ఉన్నారు. వాళ్ళ ఎవరు కూడా దీనికి సంబంధిత ఎవరు అంటే కూడా చెప్పే పరిస్థితి కూడా లేదు. అయితే మనం చూడొచ్చు కోట్ల రూపాయలు ప్రభుత్వం ధనం అయితే కొల్లగొడుతున్న కీటకాలు అయితే మనం చూడొచ్చు. ఇక్కడ ప్రతి ఈ యొక్క కొండ అంటే ప్రకృతి ప్రసాదించిన ఈ యొక్క కొండని ఎలాగా జేసీబీల సహాయంతో ఇక్కడ పూర్తిగా ఈ యొక్క కొండ మొత్తము తవ్వేస్తున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం ఏం చేస్తుందా అనేది కూడా చేయొచ్చు. దీనిపైన ఇప్పటికే మైనింగ్ అధికారులు స్పందించి ఇలాంటి వాళ్ళపైన కఠిన చర్యలు కూడా తీసుకోవాలంటూ కూడా స్థానికులు కోరుతున్నారు. ఎందుకంటే ఇది ఒక గూడెం పంచాయతీకి కింద అంటే విలేజ్కి సంబంధించి విలేజ్కి కింద ఉన్న పైన ఉన్న కొండ ఏమాత్రం ఇక్కడ బ్లాస్టింగ్ కానీ పెద్ద స్టోన్స్ కానీ వస్తే విలేజ్కి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న గ్రామస్తులకి అంటే ప్రమాదం జరిగే పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ఇలాంటిది ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వము దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడ స్థానికులు కోరుతున్నారు. ఏదైతే కూడా ఇలాంటివి అంటే యథేచ్ఛగా అక్రమంగా కొనసాగుతున్న ఈ ఎర్రమట్టి మాఫియాని అడ్డుకట్ట వేయాల్సి ఉంది అధికారులని చెప్పొచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. జర్నలిస్ట్ ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ, బీబీఎస్ న్యూస్, శ్రీకాకుళం.